మాజీ మంత్రి పేర్ని నానికి ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రామ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టానని తనపై చేసిన విమర్శలను ఖండించారు. ఈ అంశంపై పేర్ని నాని చర్చకు రావాలన్నారు. వల్లభనేని వంశీయే కాదు, గన్నవరంలో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తపై కూడా తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. పేర్నాని గారిని సూటిగా అడుగుతున్నా, 2000 దొంగ కేసులు నేను పెట్టలా, నేను ఇప్పుడు బహిరంగ చర్చకి సిద్ధం, మీరు వస్తారా? గన్నవరంలో 10 ఏళ్ల పాటు ఎన్ని కేసులు నమోదైనవి, గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్లో ఎన్ని కేసులు నమోదని, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. ఏ ఒక్క స్టేషన్లోనూ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టలా. గన్నవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు వందల సంఖ్యలో కూడా వాళ్ళు నమోదు అవట్లా. మీడియా సోదరులు చెక్ చేసుకోవచ్చు, ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే నేను సిద్ధం, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. నేను బందర్ రమ్మన్నా వస్తా, విజయవాడలో మాట్లాడదామన్నా వస్తా. ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది. దీన్ని ఊరినే ఛాలెంజ్లు చేసుకుంటాం, పారిపోయాడు అంటూ ఇవన్నీ కరెక్ట్ కాదు. బేసికల్లీ నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా, కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని అగౌరవంగా మాట్లాడలా. ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన గుర్తులేదా అని నేను అడుగుతున్నా. నేను చెప్పింది తప్పుడు కేసులు మేము పెట్టలేదని చెప్తే మా అమ్మాయి ఎవరో వస్తానంటే చర్చ కంటే అది కరెక్టా? అంటే మీరు 2019లో నకిలీ పట్టాల కేసు మీరు చెప్పింది, ఆ రోజున డాక్టర్ దుట్టా రామచంద్ర గారు 2014లో పోటీ చేసిన డాక్టర్ గారు ఏప్రిల్ 5వ తారీఖున దొంగ పట్టాలు పంచుతుంటే, నకిలీల పట్టాలు పంచుతుంటే ఆయన ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్న ఎంఆర్ఓ ఆవిడ దగ్గరికి వెళ్ళి కేసు రిజిస్టర్ చేస్తే అది నిజమని నమ్మి ఆ పట్టాలన్నీ పెట్టి కేసు పెట్టిన పరిస్థితి. పేర్నాని గారిని సూటిగా అడుగుతున్నా, 2000 దొంగ కేసులు నేను పెట్టలా, నేను ఇప్పుడు బహిరంగ చర్చకి సిద్ధం, మీరు వస్తారా?